అందరికీ నమస్కారం. నేను మీ దేవి. కాంట్రాక్ట్ మ్యారేజ్ 15వ భాగం. రచయిత మనస్మిత గారు. చందు ఇలా కాదు కానీ నా లాయర్ని పిలిపించి కేసు ఫైల్ చేయమని చెప్తా అని అర్జున్ మాట కంప్లీట్ కాకముందే ఒక ఆవిడ వచ్చి చాందిని కాలపై పడింది. అమ్మగారు నన్ను క్షమించండి, డబ్బుకు ఆశపడి నేనే అలా చేశాను, పిల్లలున్న దాన్ని నన్ను వదిలేయండమ్మా అని ఏడుస్తూ అంది. చాందిని కాళ్ళు బెదిరించుకొని పైకి లేచింది. నువ్వు ఫస్ట్ పైకిలే అని అరిచింది. ఆవిడ మెల్లగా పైకి లేచింది. చాందిని గట్టిగా చెంపపై ఒకటిచ్చింది. పిల్లలున్న దానివని ఈ పని చేసేటప్పుడు తెలియదా? ఈరోజు అర్జున్ కొంచెమైనా జాగ్రత్తగా ఉండకపోతే ఇద్దరిలో ఎవరో ఒకరి ప్రాణాలే పోయేవి. పోయిన ప్రాణాలు నీవు తిరిగి తెస్తావా అని మళ్ళీ ఇంకో చెంపపై కొట్టింది. అర్జున్ పైకి లేచి, చందు అలాంటి వాళ్ళ కోసం నీ చేతిని కష్టపెట్టకు, నేను చూడలేను అని చాందిని చేతిని మెల్లగా మసాజ్ చేస్తున్నాడు. మీ అందరినీ ఇంత బాగా చూసుకుంటున్న వాళ్లకు ద్రోహం చేయాలని మీకు సిగ్గుగా లేదా? అసలు కార్ ఎలా ఆగిపోయింది? ఎప్పటి నుండి నువ్వు వాళ్ళకు పని చేసి పెడుతున్నావు అని అర్జున్ కోపంగా అడిగాడు. కొన్ని రోజుల క్రితం చాందిని అమ్మగారి బావ మా ఇంటికి వచ్చాడు. డబ్బులు ఇచ్చి ఈ ఇంట్లో ఏం జరుగుతుందో అన్నీ చెప్పమన్నాడు. అలా మీరు మీటింగ్ కోసం బయటికి వెళ్తున్నారని చెప్పాను. అప్పుడు కారు ఎలా ఆగిపోవాలో ఏం చేయాలో చెప్తే ఎవరూ చూడకుండా నేనే చేశానని చెప్పింది. క్షమించండి అమ్మా, ఇంకోసారి తప్పు చేయండి, నన్ను వదిలేయండి అని మళ్ళీ కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడింది. చాందిని ఆమెను వదిలించుకొని దూరంగా నిలబడి, మీ అందరూ మీ పనులు చూసుకోండి, అండ్ ఇవాళ ఎవరైనా చేస్తే నేను ఇచ్చే పనిష్మెంట్ మీరు జన్మలో కూడా ఊహించలేరు అని పని వాళ్ళందరికీ చెప్తుంది. అలాగే అమ్మగారు అని అందరూ కూడా వెళ్తారు. చాందిని అర్జున్ సోఫాలో కూర్చుంటారు. నువ్వు వాళ్ళని ఎలా కాంటాక్ట్ చేస్తావు, ఇన్ఫర్మేషన్ని ఎలా ఇస్తావు అని చాందిని అడిగింది. రాత్రికి వాళ్ళే ఫోన్ చేస్తారమ్మా, ఈ ఇంట్లో ఏం జరుగుతున్నాయో అన్నీ కూడా చెప్పమంటారు అని చెప్పింది. నువ్వు అలాగే చెప్తూ ఉండాలి, కానీ ఈ ఇంట్లో జరిగేవి కావు, మేమేం చెప్పమన్నావో అవి మాత్రమే చెప్తూ ఉండాలి. ఎక్కడైనా తేడా జరిగితే ఈసారి ప్రాణాలతో వదలను. నా గురించి అర్జున్ గురించి నీకు బాగా అర్థమైందనుకుంటా కదా, జాగ్రత్తగా ఉండు, వెళ్ళు అని అరిచింది. వెంటనే ఆవిడ భయంతో పారిపోయింది. చాందిని కళ్ళు మూసుకొని వెనక్కి వాలింది. అర్జున్ చాందిని తనని తన భుజం పైన వేసుకొని ఆమెను చూస్తూ ఉన్నాడు. నిజంగా మోసాన్ని నేను తట్టుకోలేను అర్జున్, అందుకే భయపడి చిన్నప్పటి నుంచి ఎవరిని కూడా దగ్గరికి రానివ్వలేదు, ఫ్రెండ్ని కూడా నేను చేసుకోలేదు. మోసం చేశారని తెలిస్తే నాకు చాలా కోపం వస్తుంది. ఎంత అంటే మంచి చెడు అన్నీ కూడా మర్చిపోతాను. ఆ టైంలో ఏం చేస్తానో ఏం మాట్లాడతానో నాకే తెలియదని అంది. నేను నిన్ను మోసం చేయట్లేదు చందు, జస్ట్ నిజాన్ని దాచాను అంతే, అది కూడా తొందరలోనే చెప్పేస్తాను. ఎవరేం చేసినా నేను మాత్రం నిన్ను మోసం చేయను, అది గుర్తుపెట్టుకో అని అర్జున్ చెప్పాడు. ఇద్దరు కొంచెం సేపు అలాగే ఉన్నారు. అవును, నాకు డౌట్ అని అర్జున్ అన్నాడు. కళ్ళు మూసుకొని అడుగు అని చాందిని అంది. నేను డబ్బున్నవాడిని అని, పవర్ఫుల్ పర్సన్ అని చెప్పాల్సిన అవసరం ఏముంది అని అడిగాడు. ఎవరైనా తెలిసిన వాళ్ళ గురించి కంటే తెలియని వాళ్ళ గురించే ఎక్కువగా భయపడతారు. ఈ ఇల్లు గురించి, ఈ ఇంట్లో వాళ్ళ గురించి కొంచెమైనా వీళ్ళకి తెలుసు, కానీ నీ గురించి వాళ్ళకి తెలియదు. నిజంగా నువ్వు పవర్ఫుల్ పర్సన్ అని చెప్తే నువ్వు ఎక్కడ ఏం చేస్తావో అని భయపడతారని అనిపించింది, అందుకే ఇలా ట్రై చేశాను అని చెప్పింది. ఇప్పుడు మనల్ని అటాక్ చేసిన వాళ్ళు నీ కస్టడీలోనే ఉన్నారా అని అడిగాడు. ఉన్నారు, వాళ్ళు మన దగ్గర ఉన్నారని ప్రశాంత్ రఘులకి ఏమాత్రం తెలియదు, ఏమాత్రం అనుమానం రాకుండానే మేనేజ్ చేశారని చెప్పింది. మై వైఫ్ ఈస్ రియల్లీ స్మార్ట్, ఇంటెలిజెంట్ అండ్ పవర్ఫుల్ అని అన్నాడు. చాందిని ఒక్కసారిగా కళ్ళు తెరిచింది. ఏమన్నావు ఇంతకుముందు అని అడిగింది. స్మార్ట్ అండ్ ఇంటెలిజెంట్ అని చెప్తుంటే అది కాదు, దానికి ముందు అని అడిగింది. ఓ ఆ విషయమా అని చాందిని చెంపపై చేపెట్టి మై వైఫ్ అన్నాను. నిజమే కదా, నువ్వు నా భార్యవే కదా అని అన్నాడు. ఇద్దరు కూడా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటున్నారు. అప్పుడే గొంతు సవరించుకున్నట్టుగా శబ్దం వచ్చింది. చూస్తే సావిత్రి, రాజారాం ఎదురుగా ఉన్నారు. ఇద్దరు దూరం జరిగారు. అర్జున్ గొంతు సవరించుకొని మీరెప్పుడొచ్చారమ్మమ్మ అని అర్జున్ అన్నాడు. నువ్వు మై వైఫ్ అన్నప్పుడు వచ్చాం అని రాజారాం అన్నాడు. చాందిని వెంటనే పైకి వెళ్ళిపోయింది. రాజా, పిల్లల్ని ఎందుకు అలా ఇబ్బంది పెడతావని సావిత్రి అంది. ఇది బాగుంది, నేనేమన్నాను బుజ్జి? అర్జున్ అడిగిందే కదా చెప్పాను అని రాజారాం అన్నాడు. అర్జున్ కూడా పైకి వెళ్ళాడు. రాజారాం, సావిత్రి నవ్వుతూ సోఫాలో కూర్చున్నారు. పిల్లలిద్దరిని ఇలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది రాజా. మనవడు మనవరాలు పుడితే వాళ్ళతో హాయిగా ఆడుకుంటూ కాలం గడిపవచ్చు అని సావిత్రి అంది. అంటే మనవళ్ళు పుట్టాక నన్ను పట్టించుకోమన్నమాట అని రాజారాం అన్నాడు. సిగ్గు లేకపోతే సరే, ఇంత వయసు వచ్చింది ఇంకా పట్టించుకోవాలట అని సావిత్రి మూతి తిప్పుకుంటూ అంది.
మూతి తిప్పితే భలే ఉంటావే బుజ్జి నువ్వు అని బుగ్గగిల్లాడు. ఎవరైనా చూస్తారనే బుద్ధి కూడా లేదు నీకు అని సిగ్గుపడుతూ సావిత్రి లోపలికి వెళ్ళింది. రాజారాం నవ్వుతూ కూర్చున్నాడు. అప్పుడే కాల్ వచ్చింది. వెంటనే ఆఫీస్ రూమ్లోకి వెళ్ళాడు. కాల్ ఆన్ చేసి ఏమైంది, ఏమైనా తెలిసిందా అని అడిగాడు. సార్, వాళ్ళని మేము పట్టుకునే లోపే వేరే ఎవరో తీసుకెళ్లారని ఫోన్లో ఉన్న అతను చెప్పాడు. వేరే వాళ్ళ, ఎవరు వాళ్ళు ఎంక్వైరీ చేశారా అని రాజారాం అనుమానంగా అడిగాడు. చేశాం సార్, కానీ ఇన్ఫర్మేషన్ తెలియలేదు. మళ్ళీ ట్రై చేయమంటారా అని చెప్పారు. వద్దు, ఎవరిని అలర్ట్ చేయొద్దు, నాకు ఒకరి మీద అనుమానం ఉంది, నేనే తెలుసుకుంటానని ఫోన్ పెట్టేశాడు. ఈ పని అర్జున్ చేశాడా అడిగి తెలుసుకోవాలి, కానీ ఎలా? అప్పుడే ఒక ఆలోచన వచ్చి ఆఫీస్ రూమ్ నుండి చందు రూమ్కి వెళ్ళాడు. రూమ్లో చందు అర్జున్ మాట్లాడకుండా సైలెంట్గా ఎవరి మొబైల్ వాళ్ళు చూస్తున్నారు. మై వైఫ్ అని ఎంత ప్రేమగా పిలిచాడో, కానీ అది నిజమా, యాక్షనా? ఎవరినో ప్రేమిస్తున్నా అన్నాడు కదా, నన్ను ఎందుకు ప్రేమిస్తాడని చాందిని ఆలోచిస్తోంది. నా కళల్లో ప్రేమ చందుకి కనిపించట్లేదా? అంత సిన్సియర్గా చెప్పినా కూడా అర్థం కావట్లేదా? బిజినెస్ గురించి ఆలోచించి దీని బుర్ర పాడయ్యింది. నిజమైన ప్రేమని కూడా తెలుసుకోలేకపోతుందని అర్జున్ అనుకున్నాడు. అప్పుడే డోర్ సౌండ్ అయితే అర్జున్ వెళ్ళి తీశాడు. ఎదురుగా రాజారాం ఉన్నాడు. తాతయ్య లోపలికి రండి అని అర్జున్ అన్నాడు. చాందిని కూడా బెడ్ పై నుంచి లేస్తూ వస్తుంటే నీతో మాట్లాడాలి, నా ఆఫీస్ రూమ్కి రా అని అర్జున్కి చెప్పి వెళ్ళిపోయాడు. నీతో తాతయ్య ఏం మాట్లాడతాడు అని చాందిని అడిగింది. నాకేం తెలుసు, వెళ్ళి తెలుసుకొని వస్తా అని అర్జున్ వెళ్ళాడు. అర్జున్తో మాట్లాడే విషయం ఏమై ఉంటుందని చాందిని ఆలోచిస్తూ కూర్చుంది. అర్జున్ ఆఫీస్ రూమ్లోకి వెళ్ళాడు. చెప్పండి తాతయ్య, ఎందుకు పిలిచారు అని అడిగాడు. ఆ డోర్ వేసి వచ్చి కూర్చో, చెప్తాను అని రాజారాం అన్నాడు. డోర్ వేసి వచ్చి అర్జున్ కూర్చున్నాడు. మీ మీద ఎవరు అటాక్ చేశారో తెలుసుకుందామని నేను మనుషుల్ని పెట్టాను, కాకపోతే వాళ్ళు పట్టుకునే లోపే వేరే ఎవరు తీసుకెళ్లారట. వాళ్ళు ఎవరు, నీ మనుషులా అని అడిగారు. మీరు కూడా పెట్టారా? నేను కూడా పెట్టాను నా మనుషుల్ని, కానీ నేను తీసుకెళ్ళలేదు. వాళ్ళు పట్టుకునే లోపే వేరే వాళ్ళు తీసుకెళ్లారని అర్జున్ అబద్ధం చెప్పాడు. నువ్వు కాకుండా నేను కాకుండా ఇంకెవరు తీసుకెళ్లారు అని అడిగాడు. ఏమో తెలియదు, మనకంటే ముందే ఎవరో తీసుకెళ్లారు, కానీ చందు వేరే మనుషుల్ని పెట్టి వాళ్ళని ఫాలో చేయించింది. మీరు అనుకునేంత అమాయకులు లోకం తెలియని పసిపిల్ల కాదు చందు అని చెప్పాడు. అంటే అని అడిగాడు. ఏం లేదు, చందుకు అన్నీ తెలుసు అంటున్నా అంతే అని అన్నాడు. ఈ రాజారాం మనవరాలంటే ఏం తెలియకుండా ఉంటుందా, కానీ నీ గురించి ఎందుకు తెలుసుకోలేకపోయింది అని అడిగాడు. ఆ విషయం నేను అడిగాను, అప్పుడు ఏం చెప్పిందో తెలుసా? అందరికీ ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది, నీకేదో ప్రాబ్లం ఉండొచ్చు, నీ అంతటి నువ్వు నిజం చెప్పేంత వరకు నేను తెలుసుకోనని చెప్పింది, లేకపోతే ఎప్పుడో తెలుసుకునేదే అని చెప్పింది అన్నాడు అర్జున్. రాజారాం సరే అని తలూపాడు. అవును, అసలు అటాక్ చేసింది ఎవరు, చందు మనుషులు తెలుసుకున్నారా అని అడిగాడు. అది చెప్పాలా వద్దా అని అర్జున్ ఆలోచిస్తున్నాడు. పర్లేదు చెప్పు అని రాజారాం అన్నాడు. మీ మేనల్లుడు ప్రశాంత్ చందు రైవల్ రఘు అనే పర్సన్తో చేయగలిపి ఇదంతా చేయించాడని చెప్పాడు. ప్రశాంత అని రాజారాం చాలా డిసప్పాయింట్ అయ్యాడు. మీరు ఇలా బాధపడతారని చాందిని ఏం చెప్పలేదు. మనకు తెలుసు అనే విషయం కూడా వాళ్ళకి తెలియదు అని అంది. ఇంకా ముందు ముందు ఏం చేస్తాడో తెలుసుకోవాలని తను కూడా ఆగింది అని అర్జున్ చెప్పాడు. బాధ్యత లేకుండా ఆకతాయిలా తిరుగుతున్నాడు అని అనుకున్నానే, కానీ ఇంత పని చేస్తాడని అస్సలు అనుకోలేదు అని చాలా బాధతో అన్నాడు. తాతయ్య, మీరు బాధపడకండి, అందరి మనుషుల్ని మనం మార్చలేం. అయినా చందు తన సేఫ్టీ తను చూసుకునేంత క్యాపబుల్, మీ ఆస్తుల్ని మీ విలువల్ని కాపాడేంత గ్రేట్ లీడర్. మీ దానికి సంతోషించాలని అర్జున్ అన్నాడు. చందుని ఇలా చూస్తే వాళ్ళ అమ్మ నాన్న ఎంతో గర్వపడేవాళ్ళు. చందు అంతా మన నాన్నలాగే గొప్పగా బిజినెస్ చేస్తోంది, వాళ్ళ అమ్మలా అందరినీ ప్రేమగా చూసుకుంటోంది అని రాజారాం గర్వంతో చెప్పాడు. నీ మనవరాలు అందరినీ బాగానే చూసుకుంటుంది, ఒక్క నన్ను తప్ప అని అర్జున్ అన్నాడు. అసలు చందు నీతో ఉన్నట్టు ఇప్పటి వరకు ఎవరితోనూ లేదు, నిజం తెలిసిన రోజు నీకుంటుంది చూడు అని రాజారాం అన్నాడు. అలా భయపెట్టకండి మీరు. అసలు ఇప్పుడు మీ మనవరాలు మా తాతయ్య ఎందుకు పిలిచాడంటే ఏం చెప్పాలి? చందు లేనప్పుడు మాట్లాడొచ్చు కదా నాతో, ఇప్పుడు ఎందుకు పిలిపించారు అని అర్జున్ అన్నాడు. నీ ఇష్టం, నాకేం సంబంధం లేదు అని రాజారాం అన్నాడు. కావాలని నన్ను ఇరికించడానికే చేశారు కదా ఇలా అని అన్నాడు అర్జున్. స్మార్ట్ బాయ్, ఇంకా వెళ్ళు, నా మనవరాలు నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది అని అన్నాడు రాజారాం. నన్ను ఇరికిస్తారు కదూ, టైం రానివ్వండి, నేను కూడా చెప్తాను మీ సంగతి అని అంటూ అర్జున్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సిల్లీ ఫెలో, నువ్వు చెప్పేదేంటి? నా మనవరాలు నిన్ను ఆడుకునేలాగా నేను చేస్తానని రాజారాం నవ్వుకున్నాడు.
ఇప్పుడు ఏం చెప్పాలని ఆలోచిస్తూ అర్జున్ పైకి వెళ్ళాడు. అర్జున్ నాగానే డోర్ వేసి ఏం చెప్పాడు మా తాతయ్య అని చందు అడిగింది. మనవరాలైనా మనవడైనా ఎప్పుడు ఇస్తారని అడిగారు. నేను సీరియస్గా మాట్లాడుతున్నాను, జోక్ చేయకు, నాకు కాలుద్ది అని చందు అంది. అర్జున్ చాందిని పైకి వస్తూ నేను నిజమే చెప్తున్నానని అంటున్నాడు. ఏంటి మీదకి వస్తున్నావు అని వెనక్కి జరుగుతూ బెడ్పై పడింది. అర్జున్ చాందినిపై పడ్డాడు. అర్జున్ పైనుండి లే అని అంది. అర్జున్ పైనుండి లేచి చాందిని తన పైకి లాక్కున్నాడు. ఏం చేస్తున్నావు, వదులు నన్ను అని చాందిని లేవడానికి ట్రై చేస్తోంది. ఆ రోజు అవుటింగ్ లాస్ట్ డే రోజు అని అర్జున్ అంటుంటే నువ్వు టాపిక్ మార్చకు, మా తాతయ్య ఏమడిగాడు అని అన్నాను. అరే అదే అడిగాడు, ఇంకా ఎప్పుడు మాకు మనవలని ఇస్తారని అడిగాడు. ఆ ఒక్క విషయం అడగడానికి ఇంతసేపు ఎందుకున్నావు నువ్వు అని అంది. అయ్యో మీ తాతయ్యని కన్విన్స్ చేయడానికి ఇంత టైం పట్టింది. మీ మనవరాలు నాకు కోఆపరేట్ చేయట్లేదు, నేనేం చెయ్యాలి అని చెప్పాను. నువ్వు చెప్పవని అర్థమైందిలే కానీ నన్ను వదులు అని అంది చాందిని. అర్జున్ చాందినిని వదలకుండా అలాగే తన పక్కన పడుకోబెట్టి అలాగే హక్ చేసుకున్నాడు. అర్జున్ వదులు అని చాందిని అంది. అటాక్ చేసిన వాళ్ళు ఎవరో తెలుసుకోవడానికి మీ తాతయ్య కూడా మనుషులు పెట్టారట, కానీ వాళ్ళు పట్టుకునే లోపే ఎవరో తీసుకెళ్లారట. ఎవరో నాకు ఏమైనా తెలుసా అని అడగడానికే పిలిచాడని చెప్పాడు. నువ్వేం చెప్పావు అని అడిగింది. ఏం చెప్తాను, నాకు తెలియదు, వేరే ఎవరో తీసుకెళ్లారు, నువ్వు వేరే మనుషుల్ని పెట్టి వాళ్ళని ఫాలో చేయించి నిజం తెలుసుకున్నావని చెప్పాను. నిజమా, అదే చెప్పావా అని అడిగింది. అని చాందిని గుండెలపైన తన తలని పెట్టుకొని చెప్పాడు. సరే వదులు నన్ను అని చాందిని అంది. ఇంకా టైట్గా హక్ చేసుకొని చాందిని మెడగుంపులో తల పెట్టుకున్నాడు. చాందిని ఊపిరి ఆడట్లేదు, గొంతు తడారిపోతుంది. అర్జున్ అని మెల్లగా పిలిచింది. చెప్పు అని అలాగే ఉన్నాడు. అర్జున్ ఊపిరి చాందిని మెడకు తగులుతోంది. ఏం మాట్లాడలేక సైలెంట్గా ఉంది. తన గుండె ఫాస్ట్గా కొట్టుకుంటోంది. అర్జున్ తల పైకెత్తి చాందిని కళ్ళలోకి చూస్తూ చందు ఆ రోజు ఎందుకు కిస్ చేశావో నాకు ఇంకా చెప్పలేదు అని వెంట్రుకల్ని సరిచేస్తూ అడిగాడు. అర్జున్ కళ్ళలోకి చూస్తూ ఆ నిమిషంలో నాకు పెట్టాలనిపించింది, పెట్టాను అని చెప్పింది. అయితే నాకు ఈ నిమిషం నీకు ముద్దు పెట్టాలని అనిపిస్తుంది అని అంటూ ఆమెని దగ్గరికి లాక్కొని పెదాలపై కిస్ చేశాడు. చాందిని మొదట షాక్ అయింది, తర్వాత తను కూడా కోఆపరేట్ చేసింది. ఇద్దరు తెలియకుండా ఒకరు పెదాలనొకరు కిస్ చేస్తున్నారు. అర్జున్ చెయ్యి చాందిని శరీరం అంతా తడుపుతోంది. చాందిని చెయ్యి అర్జున్ జుట్టులోకి వేలు పోనిచ్చి గట్టిగా పట్టుకుంది. ఇద్దరూ ఈ లోకాన్ని మర్చిపోయారు. అప్పుడే తలుపు చప్పుడయింది. ఒక్కసారిగా ఇద్దరు ఈ లోకంలోకి వచ్చారు. చాందిని గట్టిగా ఊపిరి తీసుకుంది. ఎవరని అర్జున్ అడిగాడు. జానకిని అయ్యగారు డిన్నర్ చేయడానికి పెద్దయ్య గారు పెద్దమ్మగారు పిలుస్తున్నారని చెప్పింది. మేము వస్తాం, నువ్వు వెళ్ళని అర్జున్ చెప్పాడు. అలాగే అయ్యగారు అని జానకి వెళ్ళింది. వెంటనే అర్జున్ వాష్రూమ్లోకి వెళ్ళాడు. షవరాన్ చేసి అలాగే బట్టలు తీయకుండానే నిలబడ్డాడు. చల్లని నీళ్ళు అతని మీద పడుతూ ఉంటే అప్పుడు కూల్ అయ్యాడు. రోజు రోజుకి కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టమవుతుంది. ఎలా అయినా తొందరగా చందుకి నిజం తెలిసేలా చేసి నేనెవరో చెప్పాలి, నా దాన్ని చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. అక్కడ చాందిని పరిస్థితి కూడా అలాగే ఉంది. మెల్లగా కూల్ అవుతోంది. అసలు కిస్ అంటే ఇలా ఉంటుందా? ఆ రోజు కొంచెం తాగి ఉన్నా, కోపంలో ఉన్నా కాబట్టి ఏమీ తెలియలేదు. కానీ ఇంత హాట్గా ఉంటుందా? ఈ 30 సంవత్సరాలలో ఎప్పుడూ ఇలాంటి సిచ్యువేషన్ నాకు రాలేదు, వస్తుందని కూడా నేను అనుకోలేదు. అర్జున్ నాకు కావాలనిపిస్తోంది, ఎప్పటికీ నాతోనే ఉండాలి, నా సొంతం అవ్వాలనిపిస్తోంది. కానీ అర్జున్కి అసలు నాపై ఫీలింగ్స్ లేకపోతే అప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంది. అర్జున్ బయటకు వచ్చి చందు ఫ్రెష్ అయ్యి రాపో కిందకి వెళ్దామన్నాడు. చందు ఏం మాట్లాడకుండా వాష్రూమ్కి వెళ్ళింది. అర్జున్ నవ్వుతూ రెడీ అయ్యాడు. చందు కూడా బయటకు వచ్చింది. ఇద్దరు కిందకి వెళ్ళారు. ఇద్దరిని రాజారాం అనుమానంగా చూస్తున్నాడు. చూస్తుంటే చందు కోపంగా లేదు. ఏం చెప్పి చందుని కూల్ చేశాడా అని ఆలోచిస్తున్నాడు. రాజారాంని చూసి మళ్ళీ నన్ను ఏదో ఇరికించాలని చూస్తున్నారు కదా, మీ పని చెప్తా అని అనుకున్నాడు. ఇద్దరు కూర్చున్నారు, సైలెంట్గా తింటున్నారు. రాజారాం ఏదో అనేలోపే తాతయ్య, మొన్న మీతో పార్కులో ఎవరో ఒక ఆవిడతో చూశాను కదా, ఎవరు ఆవిడ, మీ రిలేటివా అని అడిగాడు. ఎవరు ఆవిడ అని సావిత్రి అంది. నువ్వు కావాలని చేస్తున్నావని తెలుసు, అనవసరంగా నన్ను రెచ్చగొట్టకని రాజారాం కళ్ళతోనే వార్నింగ్ ఇచ్చాడు అర్జున్కి. నాకేం తెలుసు బుజ్జి, నువ్వెవరిని చూసి ఏమనుకున్నావు అని రాజారాం అన్నాడు. ఆ వార్నింగ్ని అర్జున్ పెద్దగా పట్టించుకోలేదు. మిమ్మల్ని చూశాను తాతయ్య, అక్కడ మీరు ఎవరితోనో నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నారు కదా అని అన్నాడు అర్జున్. సావిత్రి రాజారాంని కోపంగా చూస్తోంది. బుజ్జి నిజమే, నేను ఎవరితో మాట్లాడలేదు, అర్జున్ కావాలని నన్ను ఇరికిస్తున్నాడు, నాకేం తెలియదని రాజారాం అన్నాడు. అర్జున్పై తోసేసి తప్పించుకుందామని చూస్తున్నారా? మీ గురించి తెలియంది
ఎవరికి? కాలేజీలో ఎంతమందికి మీరు లైన్ వేశారో నాకు తెలియదు అనుకున్నారా అని అడిగింది. అర్జున్ నవ్వును ఆపుకుంటూ అవునా అమ్మమ్మ, తాతయ్యకి ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా అని అడిగాడు. అవును అర్జున్, పెళ్ళైన కొత్తలో ఎప్పుడు బయటకు వెళ్ళినా ఎవరో ఒకరు కనపడి రాజా ఎలా ఉన్నావు, ఈమెనా నీ భార్య, నన్ను చేసుకోకుండా ఈమె చేసుకున్నావా అని అనేవాళ్ళని సావిత్రి చెప్పింది. బుజ్జి, అందులో నా తప్పేం లేదు. వాళ్ళు అడిగితే నేను ఏం చేశాను? నిన్ను తప్ప ఎవరిని ప్రేమించలేదు బుజ్జి అని రాజారాం బ్రతిమాలుతున్నాడు. నాకు అదంతా తెలియదు. ఎవరితో నవ్వుతూ పార్కులో మాట్లాడావో తెలిసే వరకు నాతో మాట్లాడకని అంటూ అక్కడి నుంచి చెప్పేసి వెళ్ళిపోయింది. నీ సంగతి తర్వాత చెప్తాను అని రాజారాం కూడా సావిత్రి వెనకాతలే వెళ్ళాడు. అర్జున్ పడి పడి నవ్వుకున్నాడు. ఎందుకు అర్జున్ ఇలా చేశావు? పాపం మా తాతయ్య చూడు, నానమ్మకి ఇప్పుడు బుజ్జగించాలంటే నానా కష్టాలు పడాలి అని అంటూ చాందిని అన్నది. మీ తాతయ్య ఏమైనా తక్కువ అనుకుంటున్నావా నువ్వు? ఆయన నన్ను ఇరికించాలని చూస్తున్నాడు, నేను వదులుతానా అని అర్జున్ అన్నాడు. మా తాతయ్య ఏం చేశాడు అని అడిగింది చాందిని. మీ ఇద్దరు తాత మనవరాళ్ళు ఏమీ తెలియనట్టు కనిపిస్తారు, చేసేదంతా చేస్తారు, చిన్నపిల్లని చేసి నన్ను ఆడుకుంటున్నారు అని అన్నాడు అర్జున్. చాందిని కూడా నవ్వుతూ హ్యాండ్ వాష్ చేసుకొని వెళ్ళింది. అక్కడ రాజారాం సావిత్రిని బతిమాలి బుజ్జగించి అలసిపోతున్నాడు. నేను ఎవరితో మాట్లాడలేదే, నీ మీద ఒట్టు సరేనా అని అన్నాడు. నా మీద ఒట్టెందుకు వేస్తున్నావు అంటే నేను చచ్చాక దాంతో ఉండొచ్చనా అని ఏడుపు మొహం పెట్టింది. నీకు దండం పెడతాని, నువ్వు ఏదేదో ఊహించుకుంటున్నావు, అలాంటిది ఏమీ లేదు, నా మీద ఒట్టు సరేనా. అర్జున్ కావాలని అలా అన్నాడు అంతే అని చెప్పాడు. అర్జున్కి ఏం పని లేదనుకున్నావా అలా చెప్పడానికి అని సావిత్రి అంది. అర్జున్ని నేను చందు దగ్గర ఇరికించాని, అందుకే అలా నన్ను నీ దగ్గర ఇరికించాడు అంతే అని చెప్పాడు. నిజమా అంది సావిత్రి. అవును బుజ్జి అని దీనంగా మొహం పెట్టాడు. అయినా చందు దగ్గర అర్జున్ని ఎందుకు ఇరికించాలని చూసావు అని అడిగింది. వాళ్ళిద్దరూ ఇంకా దగ్గర అవ్వాలని అంతే, ఇంకేం లేదు సరేనా. అయినా ఇంత వయసు వచ్చినా నా మీద నీకు ఇంకా ఈ అనుమానం ఏంటి అని అన్నాడు రాజారాం. ఎంత వయసు ఉన్నా అనుమానించడం మా ఆడవాళ్ళ జన్మ హక్కు అని అంది సావిత్రి. మరి మేము అనుమానిస్తే మాత్రం పెద్ద రచ్చ చేస్తారు అని రాజారాం అన్నాడు. మేము అనుమానించేదానికి మీరు అనుమానించేదానికి తేడా ఉంది. మేము అనుమానించినా కూడా అది సరదాగానే ఉంటుంది, మళ్ళీ మేమే సర్దుకుపోతాం. మీరు సర్దుకుపోతారా? కొడతారు, తిడతారు, ఎన్ని చేస్తారు, రెండింటికి తేడా లేదా అని సావిత్రి కోపంగా అంది. ఉంది బుజ్జి ఉంది, నా బుజ్జి బంగారం కదా అని హక్ చేసుకొని అమ్మయ్య చివరికి సర్ది చెప్పాను. అర్జున్ ఎప్పుడోసారి మళ్ళీ నాకు దొరక్కపో, అప్పుడు చెప్తానని మనసులో అనుకున్నాడు. అక్కడ రూమ్లో ఇద్దరు బెడ్పై చెరో వైపు పడుకున్నారు. కానీ ఇద్దరికి నిద్ర రావట్లేదు. జరిగింది కళ్ళ ముందే కదులుతోంది. అర్జున్ కంట్రోల్ కంట్రోల్ అనుకుంటున్నాడు. నువ్వు మనసులో అనుకునేది బయటకంటున్నావని నవ్వుతూ చాందిని అంది. నాలుగు ఖర్చుకొని తెలియకుండానే ఉంటాలే, అయినా నేనెందుకు అలా అనుకుంటున్నాను నీకు తెలియదా అని ఇటువైపు తిరిగి అన్నాడు. కానీ చాందిని తిరగలేదు. వెనక నుంచి చాందిని గట్టిగా హక్ చేసుకున్నాడు. ఏం చేయను, టెన్షన్ పడకు అని హక్ చేసుకొని పడుకున్నాడు. ఉదయం ఇద్దరు ఆఫీస్కి వెళ్ళారు. చాందిని తన సీట్లో, అర్జున్ సోఫాలో కూర్చున్నాడు. చాందిని మీటింగ్స్ అని చూస్తున్నాడు. ఈరోజు రిషితో మీటింగ్ ఉందా, అది కూడా బయట రెస్టారెంట్లో. ఇదెవరు అరేంజ్ చేశారు అని అన్నాడు. నీ హ్యాండ్ పెయిన్ తగ్గేంత వరకు మీటింగ్స్ గురించి శివరాం గారిని చూడమన్నాను, ఆయనే అరేంజ్ చేసి ఉంటారు అని ల్యాప్టాప్ చూస్తూ చెప్పింది. రెస్టారెంట్లో ఎందుకు అరేంజ్ చేశారు అని అడిగాడు. ఏమో మరి తెలియదు అని అంది. తెలియదేంటి తెలీదు, నువ్వు అడగవా అని అర్జున్ కోపంగా అన్నాడు. అర్జున్ వైపు తల తిప్పి నీకు ఎందుకంత కోపం వస్తుంది? రిషికి వేరే పని ఏదైనా ఉండొచ్చు, లేక ఇంకేదైనా రీజన్ అయి ఉండొచ్చు, అన్నీ తెలుసుకొని చేస్తారు కదా శివరాం గారు అని అంది. అవునవును, ఆయన అన్నీ తెలుసుకొని చేస్తారు అని మొహం తిప్పుకున్నాడు. వెంటనే చాందిని శివరాంకి కాల్ చేసింది. ఒకసారి నా క్యాబిన్కి రండి అని చెప్పి పెట్టేసింది. లోపలికి వచ్చి చెప్పండి మేడం అని శివరాం అడిగాడు. రిషితో మీటింగ్ రెస్టారెంట్లో ఎందుకు అరేంజ్ చేస్తారని అడిగింది. రిషికి ఆ రెస్టారెంట్లోనే 2-3 మీటింగ్స్ ఉన్నాయట, మనకు అభ్యంతరం లేకపోతే అక్కడే మీటింగ్ పెట్టుకుందామన్నాడు. నేను సరే అని ఒప్పుకున్నాను. ఏమైంది మేడం, ఏదైనా ప్రాబ్లమా అని అడిగాడు. నాకేం ప్రాబ్లం లేదు, అర్జున్ గారికి ఎందుకో కోపం వస్తుంది, అందుకే పిలిపించి అడిగాను అంతే అని అంది. నీకే ప్రాబ్లం లేనప్పుడు నాకే ప్రాబ్లం అని అర్జున్ కోపంగా బయటికి వెళ్ళాడు. ఈ అర్జున్ ఒక్కోసారి నిజంగా అర్థం కాడు. రిషి పేరు ఎత్తితే చాలు ఎందుకో అంత కోపం వస్తుందని అంది. శివరాం నవ్వాడు. మీరెందుకు నవ్వుతున్నారు అని అడిగింది. అది ఏం లేదు మేడం అని శివరాం అన్నాడు. పర్లేదు చెప్పండి అని చాందిని అడిగింది. ఇంకేముంటుంది మేడం, జలసీ అంతే అని
శివరాం అన్నాడు. జల్సీనా దేనికి అని చాందిని అంది. అంతే కదా మేడం, ఇప్పటి వరకు కాంపిటీషన్ లేదు, ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చేసరికి తన పొజిషన్ ఎక్కడ పోతుందో అని ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నట్టున్నాడు అని అన్నాడు శివరాం. అంటే అర్జున్ ఎవరితో అయినా మాట్లాడితే నేను కూడా ఇలాగే ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నానా అని ఆలోచనలో పడింది. ఏంటి మేడం, ఏదో ఆలోచిస్తున్నారని అడిగాడు. ఏం లేదు, మీరు వెళ్ళండి అని చెప్పింది. మరి రిషితో మీటింగ్ అని అడిగాడు. వెన్యూ టైం ఏం మార్చకండి, నేను అర్జున్ని తీసుకొని వస్తాను అని చెప్పింది. ఓకే మేడం అని నవ్వుతూ శివరాం వెళ్ళాడు. అర్జున్ కారులో ఒక చోటికి స్టార్ట్ అయ్యాడు. అసలు ఎలా తెలిసింది ఇలా సడన్గా వచ్చేసినందుకు? చాందిని నా గురించి ఏమనుకుంటుంది అని అనుకుంటూ కార్ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు అర్జున్. కథ కొనసాగుతుంది. మరి అర్జున్ సడన్గా ఎక్కడికి వెళ్ళాడు? రిషి చాందిని అర్జున్ల మధ్యలో రావాలని చూస్తున్నాడా? మరి అర్జున్ ఎవరో చాందిని తెలుసుకోగలుగుతుందా లేదా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి.